మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 708. హలో ఫ్రెండ్స్, స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు తెలియకుండానే నా మనసులో నీపైన ఫీలింగ్స్ అనేవి మొదలయ్యాయి. ఆ ఫీలింగ్స్ అనేవి ఇప్పుడు ప్రేమగా మారిపోయాయి అని చెప్పగానే నిత్య షాక్గా సంతోష్ వైపు చూస్తుంది. నీకు తెలుసా, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్న ప్రతి క్షణం నేను ఎంత బాధపడుతూ వచ్చాను. నేను నీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కూడా ప్రతి క్షణం నువ్వు నాపై కోపం చూపిస్తూనే వచ్చావు. నా మనసులో మాట నీకు చెప్పాలని నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. అందుకే నీతో ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. సారీ అని సంతోష్ నిత్యకి దూరం జరగగానే నిత్య మాత్రం అలాగే సంతోష్ వైపు చూస్తూ ఉంటుంది. నా లైఫ్లో ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు. చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా చాలా సంబంధాలు తీసుకొచ్చారు. కానీ నేను ఎప్పుడూ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాను. అందుకే ఈ పెళ్లి పైన ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ చేయలేదు. అలాగే పెళ్లి గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటగా నేను వస్తారని చూశాను. తనని చూడగానే తను నాకు బాగా నచ్చింది. మేబీ తనతో ఇంకా కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే తనపై ప్రేమ కలిగేదేమో. కానీ తను విరాస్తారని ప్రేమిస్తుంది అని విక్రమ్ చెప్పగానే ఇంకా అక్కడితో నేను తన గురించి ఆలోచించడం మానేశాను. అలాగే తనతో మాట్లాడడం కూడా మానేశాను. ఆ క్రమంలోనే నీతో గొడవ పడుతూ ఉండేవాడిని. నాకు తెలియకుండానే నా ప్రపంచమే నువ్వైపోయావు నిత్య. నిన్ను ఫామ్ హౌస్లో ఒకరోజు చూడకపోతేనే నాకు ఏదో తెలియని వెడితి కనిపిస్తూ ఉండేది. నీకోసమే నేను అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. నీకు నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను. చివరికి నా మనసులో మాట నీకు చెప్తున్నాను. ఐ లవ్ యూ నిత్య అని సంతోష్ నిత్య చేతులని పట్టుకుని చెప్పగానే నిత్య మాత్రం ఇంకా అలాగే షాక్లోనే ఉండిపోతుంది. అసలు సంతోష్ గురించి తను కొంచెం కూడా ఇలా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సంతోష్ని అటువంటి ఉద్దేశంతో కూడా చూడలేదు. అందుకే నిత్యకి ఏం మాట్లాడాలో కూడా తెలియక అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. నిత్య, నేను చెప్తుంది అర్థమవుతుందా? నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావా అని సంతోష్ అడగగానే నిత్య వెంటనే నార్మల్ అయ్యి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు సంతోష్ గారు? మీరు నన్ను ప్రేమించడం ఏంటి? ఎప్పటిలాగా నాతో జోక్ అయితే చేయడం లేదు కదా అని అంటుంటే, ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? అందులో నా ఫేస్ చూస్తుంటే నీకు నేను జోక్ చేసినట్టు అనిపిస్తుందా? నేను ఎంతో ఫీల్తో నీకు నా లవ్ని ప్రపోజ్ చేస్తున్నాను. నా ఫేస్లో కనిపించడం లేదా? నా ఫేస్లో నీపై ఇష్టం, ప్రేమ కనిపించడం లేదా అని సంతోష్ బాధగా అంటుంటే నిత్య సంతోష్ వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేసి, ఏంటిదంతా? ఈ సంతోష్ ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? నేను ఎప్పుడు ఈ సంతోష్ని ఇలా చూడలేదు అని అనుకుంటుండగా, నిత్య ప్లీజ్ రిప్లై ఇవ్వు. నీకు ఇష్టమైతే ఓకే, లేదు నేను మిమ్మల్ని ప్రేమించలేను అని చెప్తే నిన్ను బాధ పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు. ఇంకా నేను యుఎస్కి స్టార్ట్ అవుతాను. నీతో ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నా ప్రేమ గురించి నీతో చెప్పిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు. కానీ నా ప్రేమ విషయం నీకు చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనిపించింది. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నేను కూడా నీకు ఇష్టం అయితే మనం పెళ్లి చేసుకుందాం. లేదు నేను మిమ్మల్ని ప్రేమించలేను అని అంటావా? నేను ప్రేమించిన అమ్మాయి బాధపడడం నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. అందుకే నా మనసుని ఇక్కడే వదిలేసి నేను అమెరికాకి వెళ్ళిపోతాను. అలా అని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అనుకోకు. ఈ సంతోష్ లైఫ్లోకి ఒక అమ్మాయి మాత్రమే వస్తుంది. అది నువ్వు మాత్రమే. ఇంకొక అమ్మాయి ఎప్పటికీ నా లైఫ్లోకి రాలేదు అని నిత్య వైపు చూడగానే నిత్యకి మాత్రం సంతోష్ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంటే తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. నిత్య నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి సంతోష్కి చాలా బాధగా అనిపిస్తుంది. సారీ నిత్య, నిన్ను ఫోర్స్ చేసి నన్ను ప్రేమించమని చెప్తే అప్పుడు నీకు నాపై పుట్టే ప్రేమ నాకు ఇష్టం లేదు. నీ అంతటా నీకై నాపై ప్రేమ పుట్టాలి. అలాంటి ప్రేమ అయితేనే జీవితాంతం ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. కానీ నాకు ఒక విషయం క్లారిటీ వచ్చింది. నీకు నాపై ఎటువంటి ఫీలింగ్స్ లేవని. ఇంకా ఈ సంతోష్ ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టడు. ఇందాక నీతో అలా ప్రవర్తించినందుకు సారీ. రేపే నేను యుఎస్కి వెళ్ళిపోతున్నాను.
కానీ ఈ కొన్ని రోజులు నీతో గడిపిన జ్ఞాపకాలు మాత్రం నా లైఫ్ లాంగ్ అలాగే గుర్తుండిపోతాయి అని సంతోష్ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. నిత్య మాత్రం సంతోష్ మాటలకి ఇంకా అలాగే నుంచుని ఉండిపోతుంది. అసలు కొన్ని రోజుల్లోనే సంతోష్ తనని ఇంత ప్రాణంగా ఎలా ప్రేమిస్తున్నాడో నిత్యకి అర్థం కాక అలాగే సోఫాలో వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏంటిది, ఈ అబ్బాయి ఇంత సడన్గా వచ్చాడు, నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, నువ్వు నో అని చెప్పినా నీ జ్ఞాపకాలతో లైఫ్ లాంగ్ బ్రతికేస్తాను అని అంటున్నాడు, నిన్ను ఇబ్బంది పెట్టను అంటున్నాడు, ఇప్పుడే చెప్పేసి అప్పుడే అమెరికా వెళ్ళిపోతాను అంటాడేంటి? అరే నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, నేను కూడా ఆలోచించుకోవాలి కదా. అలా కాకుండా ఏదో పాఠం చెప్పినట్టు స్పీడ్గా చెప్పేసేసి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి అని నిత్య కోపంగా అక్కడి నుండి సంతోష్ క్యాబిన్కి వెళ్తుంది. ఎంత కోపంగా వెళ్ళిందో నిత్య సంతోష్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసేసరికి అలాగే సంతోష్ని చూస్తూ ఉండిపోతుంది. సంతోష్ తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. తను ఎన్ని మాట్లాడినా కూడా నిత్య కళ్ళల్లో తనపై కొంచెం కూడా ఇష్టం కనపడనందుకు సంతోష్కి చాలా బాధగా అనిపిస్తుంటే, ఐఎమ్ సారీ నిత్య, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని మనసులోనే అనుకుంటూ అలా కళ్ళు మూసుకోగానే తన కంట్లో కన్నీరు బయటకొస్తుంటే సంతోష్ని అలా చూసిన నిత్యకి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది. వెంటనే నిత్య డోర్ నాక్ చేయగానే సంతోష్ టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న నిత్యని చూసి వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని రానిత్య అని అంటుంటే నిత్య కోపంగా సంతోష్ దగ్గరికి వెళ్ళి, అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? నీ అంతటా నువ్వే వచ్చావు, ఏదో ప్రేమిస్తున్నాను అని చెప్పావు, నా నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుని రేపిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, నిన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయను అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఇక్కడికొచ్చి ఏడుస్తూ కూర్చున్నావా అని కోపంగా అంటుంటే సంతోష్ నిత్య మాటలకి షాక్గా అలాగే చూస్తూ ఉంటాడు. అరే నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పింది ఇందాకే కదా, నాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా, అలా కాకుండా ఏదో నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని చెప్పేసి వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటే ఎలా అని నిత్య కోపంగా అడుగుతుంటే నిత్య మాటలకి అప్పటి వరకు బాధగా ఉన్న సంతోష్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది. నేను ఇలా అరుస్తుంటే నువ్వేంటి నవ్వుతున్నావు అని నిత్య కోపంగా అంటుంటే ఇంకేం చేయాలి అని చిన్నగా అంటాడు సంతోష్. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి అని నిత్య అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. పాపం సంతోష్ నీకు చుక్కలే, ఇంకా వెళ్ళి నిత్యని ప్రేమించావు, ఇంకా వీళ్ళిద్దరిని నెక్స్ట్ పార్ట్లో కలిపేస్తే తర్వాత నుండి మెయిన్ వాళ్ళని వస్తాయి. స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోండి.